రాజా ఇప్పుడు ఎన్ఎస్ఎల్ ఆర్డర్ మనకి వచ్చేటప్పుడు నేను ఒక్కడనే చేస్తాను అంటే నాకు అప్పుడు ఎన్ఎస్ఎల్ ఇవ్వరా అవి నాకు ఆర్డర్ అది అంటే అంటే అది ఓన్లీ అక్కడ ఓన్లీ నా పర్ఫార్మెన్స్ చూసి అలాట్ అయిన ఆర్డర్ని నేను ఇప్పుడు నాకు 20% కావాలి అని అడగడంలో ఇప్పుడు నేను నిజంగా స్వార్థంలో అయితే నేనే తీసేసుకుంటాను నేనే కంపెనీ పెట్టుకుంటాను అని చెప్పి సపరేట్ బయట అప్పుడు 2 కోట్లు ఆర్డర్ అప్పుడు 50% ఇస్తే ఏంటో లేకపోతే నేనే ఓపెన్ చేసుకొని తీసుకుంటా అంటే ఏమైనా ఆప్షన్ ఉందా భయ్? దాంతో నీకు ఎంత మంచిగా 90 lakhs పెట్టి ఒక యాన్సిలరీ బిట్ సెట్ అయిపోయింది. అది మంచి అసెట్టా కాదా భయ్? ఇంకోటి ఆ వేఫిటర్ దందాతో ఏదో ఒకటి ఇప్పుడు నా ఐడియా నా ఫస్ట్ థాట్ తోటే నువ్వు వచ్చావు కంపెనీలోకి. తర్వాత కంపెనీ ఫామ్ అయింది, వేఫిటర్స్ ఫామ్ అయింది, అందరు తిరుగుతున్నారు చుట్టూ, అదంతా అయింది, ఏమేమైంది అన్నీ అయిపోయినాయి. పక్కన పెట్టు రాజా. మనకి మన థాట్కి వాల్యూ లేకపోతే నువ్వు ఇన్ని రోజులు తిరగవు కదా. ఇన్ని రోజులు నువ్వు తిరిగిన తర్వాత నీ దగ్గర డబ్బులు రాగానే ల్యాండ్ అమ్మిన తర్వాత నీకు మేము గలీజ్ కనపడుతున్నాం, ఓకే అయిపోయింది, గలీజే ఉందాం అనుకో. ఇది ఈ ఆఫీస్ షిఫ్టింగ్ ఏంది నాకు అర్థమైతే లేదు. గమ్మత్తుంది ప్లాన్. అదేదో డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇంజనీర్లు కూర్చుంటారంట. ఇంజనీర్లు మొన్న ఇంటర్వ్యూలో నేను వచ్చి ఇంటర్వ్యూ చేసా భయ్ వారం రోజులకి కింద. నేను అక్కడికి వచ్చిన 26 మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా. నేను అక్కడ 10 daysకి వచ్చిన. 10 daysకి వచ్చి ఇంటర్వ్యూలు చేసి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చిన. అంటే ఇంటర్వ్యూలు అవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి వాడుకుంటారు కానీ ఏమో ఇంజనీర్లు కూర్చోడానికి ప్లేస్ లేదు. అసలు వర్క్షాప్లో ఇంజనీర్లు కూర్చుంటారా మిమ్మల్ని ఎప్పుడైనా వెళ్ళిండ్రా? అది ఎందుకు అట్లా ప్లాన్ వేస్ట్ చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఏదో కడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. చేసుకొని ఎవరైనా వద్దనరా? ఆఫీస్ ఇప్పుడు ఆయన ఆఫీస్కి అంతకుముందు రెగ్యులర్ వచ్చేటోడు వస్తలేడు. సరే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. సరే మా రియల్ ఎస్టేట్లో బిజీ అయింది కదా. ప్లస్ అయినా ఇప్పుడు బిజినెస్ సంక్రాంతి పొజిషన్లో ఉన్నప్పుడు, బిజినెస్ మంచిగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు పోయి. ఇప్పుడు బిజినెస్లో మునిగిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ టైంలో నేను చూసుకొని ఆదాయం చూసుకుంటా అంటే ఇప్పుడు అప్పులు కూడా తెరాలి కదా. సరే ఇప్పుడు ఏదైనా కానీ అది ఏఆర్ ఇంజనీర్స్లో నుంచి వచ్చింది బయటికి. ఏఆర్ ఇంజనీర్స్ నుంచి బయటకు వచ్చిందంటే ఒట్టి ఇప్పుడు ఏ ఒక్కడే ఉన్నాడని కాదు, ఆరు కూడా ఉంది కాబట్టి వచ్చింది. కాకపోతే ఏ వాల్యూ ఎక్కువ? నేను మరి ఎందుకు పేపర్ మీద మేనేజింగ్ పార్ట్నర్ రాపించుకున్నావు? ఇప్పుడు పోనీ నీకు ఐడియా వచ్చి నువ్వే కంపెనీ పెట్టావు, నువ్వే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఆ రితేష్ అగర్వాల్ స్టోరీ నేను ఎన్నిసార్లు చెప్తా, ఒక్కసారి కూడా చెప్పలేడు. ఎందుకు పోయి రితేష్ అగర్వాల్ స్టోరీ ఎందుకు చెప్పలేడు? ఒకసారి కూడా చెప్పలేడు. ఎందుకంటే ఆయనకి కుళ్ళు పోయి, ఆయనకి స్టార్టింగ్ నుంచి నేనే లీడర్ నేనే ఇది అనుకుంటే నువ్వు చేసుకోపోయి ఎవడొద్దన్నాడు. ఇప్పుడు నా చుట్టూ ఎవరు తిరగమంటాడు? ఇప్పుడు నేనేదో పట్టుకోవాలని తిరుగుతున్నట్టు చూస్తున్నా. ఇప్పుడు ఏంది నువ్వు డామినేటింగ్గా మాట్లాడుతున్నా అంటే డామినేటింగ్ మాట్లాడకపోతే నువ్వు ఆఫీస్ పని చూడేది, ఆఫీస్ షిఫ్ట్ చేసి చూడేది. నేను లేనప్పుడు మళ్ళీ ఉంటే నా మీద చూడ నీకు చెప్పా కదా, నువ్వేమో ఇన్స్టిట్యూట్ రన్ చేసుకొని చూసుకుంటాను అని అందుకే షిఫ్ట్ చేసేస్తున్నావు. సో ఇది నడుస్తుంది మ్యాటర్. నువ్వు ఆల్రెడీ కంపెనీలో పనిచేసినావు కాబట్టి ఎప్పుడన్నా ఇది ఇంకా ఎట్లా రోడ్ ఎక్కుతుంది. పంచాయతీ రోడ్ ఎక్కేటప్పుడు కూల్గా చెప్పు, అసలు ఏందో స్టోరీ చెప్పు. రోడ్ పైన ఎక్కింది. ఇప్పుడు నేను ఆల్రెడీ రోడ్ పైన ఉన్నాను నేనైతే మొత్తం. ఇప్పుడు దొరికిన ఛాన్స్ వీడు ఎలా రోడ్ పైన అని చెప్పేసి ఇన్ని రోజులు మరి సపోర్ట్గా కూర్చున్నారు కదా. సో అది జరిగింది ఇందాక హాట్ మ్యాటర్. ఎవరికి ఇచ్చాడు పైసలు? హలో, కాదు నువ్వు కంపెనీ 10 lakhs ఏమన్నా ఇంక ఎక్కువ ఇచ్చావా?
మళ్ళీ మొన్న వాళ్ళ ఎవరికి ఇచ్చిండు బామ్మడికి ఎవరికి ఇచ్చిండు? ఆ. ఆహా, నీ దగ్గర తీసుకొని వచ్చిండా? ఒకసారి నువ్వు నీ ఆయన పర్సనల్ అమౌంట్ ఆయన దగ్గర చూసుకో, కానీ నీ కంపెనీ అమౌంట్ నేను రవికాంత్ మధ్యలో ఉన్నాయి ఏం కాదు పోయి, ఎందుకంటే మేము ఇద్దరం కంపెనీ కాదు. నాకు ఇప్పుడు ఇప్పుడు నాకు 46 lakhs రావాలి బై కంపెనీ నుంచి నా అమౌంట్. అది కాకుండా మా ఇంట్లో 22 lakhs రావాలి. ఇప్పుడు నాకు ఇల్లు కట్టడానికి కొన్ని పైసలు చచ్చిపోతే ఇప్పుడు వాళ్ళేమో ఎప్పుడన్నా కావాలంటే బయట ఎవడిస్తాడు మనకి పైసలు? సరే అని చెప్పి ఆ బాండ్ పైసలు ఉన్నాయి కదా అంటే ఆ పైసలు ఆల్రెడీ దాంట్లో 8 lakhs ఇచ్చేసిండంట. ఎవరికి రచిత వాళ్ళకి ఇచ్చేసిండంట. హలో, ఎప్పుడు ఇచ్చారు చెక్ నీకు? ఆ రజిత దగ్గర 4 lakhs తీసుకుంటే బెటర్ ఏమో కదా. నేను చెక్ ఇచ్చేసిన వేసుకున్నావా? ఓకే, అయితే ఆమె దగ్గర తీసుకుంటాను. సరే, ఓకే.